సార్, పాక్ లో చూస్తే ప్రస్తుతం తిరుగుబాట్లు ఎక్కువైపోయాయి. అంటే ఈ అవకాశాన్ని ఏమన్నా భారత్ ఉపయోగించుకునే అవకాశం మనకు కనిపిస్తుంది సార్. ఎస్ అండి. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి చూస్తే పాకిస్తాన్ తన యొక్క ఆవిర్భావం 1947 ఆగస్టు 15 తర్వాత, అంటే గత 80 సంవత్సరాల్లోనే అత్యంత దీన పరిస్థితి అనమాట. ఇట్స్ స్టేటస్ అండ్ ఇట్స్ సెక్యూరిటీ అండ్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ప్లమ్మేటెడ్ టు లోయెస్ట్ లెవెల్ ఇన్ ఇట్స్ హిస్టరీ. 80 సంవత్సరాలు దీన స్థితిలో ఉంది. మరి ఇండియా మీద ప్రతిరోజు యుద్ధం చేస్తుంది. అది అందరూ అంటారు పాకిస్తాన్ మన మీద అటాక్ చేస్తే మేము అటాక్ చేస్తాం. దిస్ రాంగ్ అండి. ప్రతిరోజు అది అటాక్ చేస్తుంది. ఇప్పుడు 1947, 1965, 1971, 1999, రీసెంట్గా ఆపరేషన్ సింధూర్, ఈ 5 యుద్ధాలే చెప్తారు. ఇది చాలా తప్పు. ఎందుకంటే తన ఎగ్జిస్టెన్స్ రోజు నుంచి ప్రతిరోజు యుద్ధం చేస్తుంది. మన శత్రువులు అమెరికా, చైనాని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడుతుంది. ఇప్పుడు న్యూక్లియర్ బాంబ్ 180 తయారు చేసుకుని పెట్టుకుంది. ఇండియాని 10 సార్లు నాశనం చేయగలగల ఆర్మీ శక్తితో అది పాకిస్తాన్ ఉంది. ఇండియా నాశనాన్నే కోరుకుంటూ ఉంటది. అది ఆర్క్ రైవల్ అనమాట. ప్రమాణ స్వీకారం చేసిన శత్రువు 37 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా పెర్సిస్టెంట్లీ ఇట్ ఇస్ వేజింగ్ ది టెర్రరిస్ట్ వారు. అసిమ్ మున్నీర్ అయితే మరో జిన్నా. మరి ఎలాంటప్పుడు మనం అది అటాక్ చేసేదాకా ఉండాలా? మనం దాన్ని అటాక్ చేయాలంటే యుద్ధ నీతి ప్రకారం, ఏ ధర్మ సూత్రాల ప్రకారం, ఏ నీతి ప్రకారం కూడా మనం ముందే దాన్ని అటాక్ చేయాలి. అది ముఖ్యం అనమాట. ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్ విపత్కర పరిస్థితులు ఉంది. ఒక పక్కన పీఓకే నుండి నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో, తర్వాత బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా వాళ్ళు డిక్లేర్ చేసుకోవడం, సింధులో అల్లర్లు, పంజాబ్లో అల్లర్లు, తర్వాత ఈ విధంగా అత్యంత దారుణం 5-6 ప్రావిన్సులు, ఈవెన్ ఇస్లామాబాద్లో కూడా అల్లర్లు అంత దారుణం. తర్వాత ఆర్థిక రాజధాని కరాచీలో అయితే బాంబు దాడులు, విపరీతమైన పరిస్థితి పీఓకే టు బలూచిస్తాన్. మరి ఇలాంటి పరిస్థితిని ఇండియా ఎందుకు ఆసరా తీసుకోకూడదు? శత్రువు మన మీద ఎప్పుడు యుద్ధమై చేస్తూ ఉన్నాడు. తన ఆర్మీ 5 లక్షల ఆర్మీ ఇండియన్ బోర్డర్లో కూడా ఇప్పుడు ఉంది. న్యూక్లియర్ వెపన్స్ ఉంది. చైనా ఆయుధాలు తీస్తుంది. దాన్ని ఇంకా మనం క్షమించడం ఏంటి? ఇందిరా ఉంటే ఇలాగే చేసిన 1978లో ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ని విడదీయపోతే 2 పక్కల ఉండను పాకిస్తాన్. అప్పుడు ఆవిడ చేసిన ఒక పుణ్యం. అందుకనే ఆవిడ ఈ చరిత్రలో ఎమర్జెన్సీ పెట్టినా ఇందిరా అని కొనియాడతాం. ఎందుకంటే పాకిస్తాన్ 2 ముక్కలు చేసింది. అది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. మరి మోడీకి చరిత్రలోనే అత్యంత ప్రధానమైన అవకాశం వచ్చింది. పాకిస్తాన్ని నామరూపాలు లేకుండా చేయగలిగే ఒక అద్భుతమైన ఆపర్చునిటీ మోడీ కాలంలో వచ్చింది. మరి మోడీ ఈ ఆపర్చునిటీస్ని వదిలేస్తే మాత్రం చరిత్ర మళ్ళీ మోడీని క్షమించదండి. నా దృష్టిలో నేను చెప్పేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బలూచిస్తాన్ మనం డివైడ్ చేసి తీరాలి, దానికి సపోర్ట్ చేయాల్సిందే. తర్వాత పీఓకే ప్రజలు ఈ రోజు భారత్లో కలుస్తానంటున్నారు. వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇస్తే ఆటోమేటిక్గా పీఓకే యుద్ధం లేకుండా పీఓకేలో కలిసిపోయే అవకాశం వస్తాయి. ఒక పక్కన పీఓకే 88,000 చదరపు కిలోమీటర్లు, ఇక్కడ 3,47,000 చదరపు కిలోమీటర్లు బలూచిస్తాన్ డివైడ్ అయిపోతే మిగిలిన 50% తగ్గిపోతుంది పాకిస్తాన్. అంటే 45%. ఇక మిగిలిన పాకిస్తాన్ భారత్కి ఎప్పుడూ శత్రు దేశం కాదు. దానికి తీర ప్రాంతం కూడా తగ్గిపోతుంది, దానికి బౌండరీ తగ్గిపోతుంది, చైనాతో డిస్కనెక్ట్ అయిపోద్ది పీఓకే మనకు వచ్చేస్తే. ఇక పాకిస్తాన్ అనేది ఒక దేశంగా కూడా ఉండలేదు. అప్పుడు సింధు పంజాబ్ ప్రజలు భారత్లో కలిపి వస్తారు. గ్రేటర్ పంజాబ్ వస్తుంది, గ్రేటర్ గుజరాత్ సింధు ప్రావిన్స్ వచ్చేస్తుంది. ఇక ఈ విధంగా పాకిస్తాన్ అస్తిత్వం, జిన్నా పెట్టిన అస్తిత్వం, బ్రిటిష్ వాడు క్రియేట్ చేసిన ఒక కుట్ర మనం పూర్తిగా పోగొట్టుకుని భారత న్యాచురల్ బౌండరీస్ అని హిందూ కుష్ కిర్దార్ దాకా వెళ్తాం అనమాట. అప్పుడు భారతదేశానికి పూర్తి స్వతంత్రం వచ్చినప్పుడు అది చాణుక్యుడు ఆశించిన అఖండ భారత్. అంటే ఆర్ఎస్ఎస్ ఆశించింది అంటారు, కానీ చాణుక్యుడి నుంచి అఖండ భారత్ ఉంది. ఆర్ఎస్ఎస్ క్రెడిటే కాదండి, అది చాణుక్యుడు మౌర్య చంద్రగుప్తుడి ద్వారా లక్ష్యం అంటే అఖండ భారత్. అఖండ భారత్ స్వప్నం అనేది మోడీ చేతిలో ఉంది. కాబట్టి వాట్ ఐఎమ్ సజెస్టింగ్ సిన్సియర్లీ ఏంటంటే మోడీ గారి ఈ విషయాన్ని ఆసరాగా తీసుకుని దాన్ని ఆపర్చునిటీ ఉపయోగించుకుని పాకిస్తాన్ డిసడ్వాంటేజ్ పొజిషన్ ఈజ్ అన్ అడ్వాంటేజ్ పొజిషన్ టు ఇండియా అనమాట. కాబట్టి చరిత్రలో ఇలాంటి అవకాశం పాకిస్తాన్కి వచ్చుంటే మనం ఏమైపోదాం? ఇలాంటి అవకాశం చైనాకు వచ్చుంటే ఏమైపోదాం? కాబట్టి మనం కూడా ప్రశ్న వేసుకుని ధర్మమే, అన్ని న్యాయ సూత్రాల ప్రకారం, అన్ని ధర్మ సూత్రాల ప్రకారం శత్రువుని విడదీయడం అనేది ధర్మమే. ఎందుకంటే మన సెక్యూరిటీ పర్పస్ కోసం, మన అస్తిత్వం కోసం. కాబట్టి పాకిస్తాన్ విడదీసి మళ్ళీ మన ఇండస్ వ్యాలీ బేసిన్ మన భారతదేశంలో జాయిన్ చేసుకుంటేనే అఖండ భారత్ స్వప్నం. ఇది మోడీ గారు ఎట్టి పరిస్థితుల్లో చేయాలి. పీఓకే, బలూచిస్తాన్, నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్, పాకిస్తాన్ ముక్కలు చేసి ఇండియాలో కలుపుకోవడమే.